ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రొవర్బ్స్ చాప్టర్ నంబర్ 11 వర్స్ నంబర్ 14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. Wow. Let's sit in English. Where no counsel is, the people fall. But in the multitude of counselors, there is safety. Wow. Where there is no counsel is the people fall. But the multitude of the counselors, there is safety. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. This word is for both physical and spiritual life. స్పిరిచువల్ లైఫ్లో చూసే ఇవన్నీ కూడా ఫిజికల్ లైఫ్లోకి వస్తాయి. ఈ భూమి మీద మీరు చూస్తున్న ఈ అధికారులు, నాయకులు, యజమానులు, లీడర్, ఇవన్నీ బైబిల్లో నుంచి పుట్టినవే. సో వాక్యం సెలవిస్తుంది, నాయకులు లేని జనులు చెడిపోతారంట, పడిపోతారు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, దే ఫాల్ డౌన్. తెలుగు బైబిల్ ఏమనుందంటే చెడిపోతారు అంటే ఏదైనా ఒకటే. సో ఒక క్రైస్తవుడి కుటుంబానికి, ఒక దేవుని బిడ్డకి నాయకుడు కంపల్సరీ అవసరం. We need to have a master, we need to have a leader, we need to have a counselor. మీరు ఫిజికల్ లైఫ్లో ఒకసారి నేను చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దేశానికి ఒక లీడర్ ఉన్నాడు, రాష్ట్రానికి ఒక లీడర్ ఉన్నాడు, ప్రాంతానికి, జిల్లాలకి ఒక లీడర్ ఉన్నాడు, ఏరియాలకి లీడర్ ఉన్నాడు, సో యు నో దేర్ నేమ్స్. అండ్ మీరు బాగా గమనిస్తే మిమ్మల్ని కాపాడడానికి దేవుడు ఈ భూమి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పగించి, అక్కడ కూడా సుపీరియర్ ర్యాంక్స్, అక్కడ కూడా లీడర్స్ ఉన్నారు, రకరకాల ప్రాంతాల్లో లీడర్స్ ఉన్నారు. మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎవరు బాగా చదువుతారో వాళ్ళని ఏం చేస్తారు? లీడర్ చేస్తారు. స్కూల్ పీపుల్ లీడర్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే బాగా చదువుకుంటూ వస్తారో వాళ్ళని ఏం చేస్తారు? లీడర్గా మారుస్తారు. కాలేజ్లో కూడా చూసుకుంటే ఒక లీడర్ ఉంటాడు క్లాస్కి. టీచర్ ఈజ్ డిఫరెంట్, లీడర్షిప్ ఈజ్ డిఫరెంట్. ఈ రాష్ట్రానికి, ఆఖరికి మన ఏరియాకి, మన కాలనీకి, మన 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 ప్రాంతాలకు కూడా ఏముంటారు? లీడర్స్ ఉన్నారు. ఈ మధ్య అపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళకు కమిటీ ఫామ్ చేసుకొని అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని లీడర్షిప్ కోరుకోవడానికి రకరకాలుగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే నాయకులు లేని జనులు చెడిపోతారు, నాయకులు లేని జనులు పడిపోతారంట వాక్యం సెలవిస్తుంది. సో టుడే ఆర్ వి హ్యావింగ్ ఎ లీడర్? మనకు ఒక నాయకుడు ఉన్నాడా? మనం ఎవరైనా నాయకులను ఎన్నుకున్నామా? సో డోంట్ సెలెక్ట్ మల్టిపుల్ లీడర్స్. గాంధీని లీడర్ అంటారు, గాంధీని, రాజేంద్ర అతన్ని ఒక లీడర్ అంటారు. సో అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మన ప్రాంతంలో ఎన్నో మంది లీడర్స్ ఉంటారు. లీడర్స్. సో వై దిస్ లీడర్షిప్? పెత్తనం చేయడానికే, లేదంటే రూల్ చేయడానికే?
లేదంటే అందరినీ అజమాయిషి చేయడానికే, లేదంటే అందరినీ భయపెట్టడానికే లీడర్షిప్? నో 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 నో, దట్ ఈస్ ఎ ఈవిల్ థింగ్. వాళ్ళని గోండాలు అంటారు, రౌడీలు అంటారు. బట్ హూ ఈజ్ ఎ లీడర్? అండ్ ఈ లీడర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? ఎందుకు ఒక వ్యక్తికి లీడర్ అవసరం? మా నాయకుడు అని. ఒక్కొక్క పార్టీకి ఒక లీడర్ ఉంటాడు, ఒక్కొక్క ఏరియాకు ఒక లీడర్ ఉంటాడు. ఎందుకు లీడర్ని పెడుతున్నామంటే, ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా చూసుకుంటారని, రెండవది ఏ హాని ఏ ఇబ్బంది తలపెట్టకుండా ఉండాలని, ఏ కష్టం వచ్చినా వాళ్ళు నిలబడతారని. మనము చేయలేక కాదు, మనం చూడలేక కాదు, ఒక ప్రాంతాన్ని పరిపాలించాలంటే ఒక లీడర్ ఉండాలి. అందుకని ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ కూడా, అయ్యా మేమందరము ఎటుబడితే అటు మాట్లాడుకుంటున్నాం, ఎటుబడితే అటు జీవిస్తున్నాం, ఎటుబడితే అటు ఉన్నాం, మా అందరికి ఒక రాజు కావాలి, ఒక నాయకుడు కావాలి. అందరూ కూడా అర్జీ పెట్టుకుని ఒక వ్యక్తిని దేవుడు ముందుకు తీసుకొచ్చారు. అతని పేరు ఏం పేరు తెలుసా? సౌలు. వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుడు ముందు, సేవకుడు ముందు పెట్టినప్పుడు దేవుడు అతన్ని అప్రూవ్ చేశాడు. అతనికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అతనికి కొన్ని సిగ్నిఫికెన్స్ ఉన్నాయి, అతనికి కొంచెం టాలెంట్ ఉంది, అతనికి ఉన్నటువంటి ఆశీర్వాదం, అతనికి ఉన్న జ్ఞానము, అతనికి ఉన్న బలము, అందరూ అతను ఎన్నుకున్నారు. మాకు నాయకుడు నువ్వే, మమ్మల్ని అందరూ నువ్వు పరిపాలించాలి, మమ్మల్ని అందరూ నువ్వు రూల్ చేయాలి, మాకు మంచి పరిపాలన ఇవ్వాలి, మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఏది తక్కువ కాకుండా నువ్వు చూసుకోవాలా, మేము కష్టం వస్తే నువ్వు ఆదుకోవాలా, మేము ఇబ్బందుల్లో ఉంటే నువ్వు మాకు న్యాయం చేయాలి అని వాళ్ళందరూ కలిసి సౌలుని రాజుగా ఎన్నుకున్నప్పుడు దేవుడు దాన్ని అప్రూవ్ చేశాడు. అప్రూవ్ చేసినప్పుడు సమూయేలుని పంపించి ఆ సౌలును అభిషేకించేలాగా చేశాడు దేవుడు. అండ్ శామ్యూయల్ ఆర్డైన్డ్ సాల్ యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ లీడర్. ఒక నాయకుడుగా, ఒక రాజుగా దేవుడు సౌలుని ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు, ఆర్డైన్ చేశాడు. సో ఎందుకు అసలు అవసరం? మన నాయకుడు లేకపోతే మనం బతకలేమా? నాయకులు లేకపోతే ఏమైపోతారంట? పడిపోతారంట, యూ మే ఫాల్ if you are not having a leader. So why we need to be under a leadership? ఎందుకు ఒక లీడర్షిప్ కింద ఉండాలంటే, ఆ నాయకుడు మనందరినీ రైట్ ట్రాక్లోకి నడిపిస్తాడు. నాన్న ఇట్లా కాదు, అట్లా కాదు. ఇప్పుడు దౌనబోయే ప్రతి ఒక్కరు మిమ్మల్ని సరి చేస్తారా? ఇంటి పక్కన వాళ్ళు వచ్చి మిమ్మల్ని సరి చేస్తారా? చేయరు. ఊళ్ళో ఉన్నవాళ్ళు, కాలేజీలో ఉన్నవారు, ఫ్రెండ్స్ లేదా బంధువులు, కొలీగ్స్ మిమ్మల్ని ఎవరన్నా సరి చేస్తారా? వాడు ఎట్టన పోతే నాకెందుకంటారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, ఎవరు మనల్ని సరి చేస్తారు? చాలామంది బాధపడుతూ ఉంటారు పెద్ద అయిన తర్వాత, మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరురా, మేము చిన్నప్పుడు మాకెవరు చెప్పేవాళ్ళు లేరు, మాకు నాయకులు లేరు, మాకు రైట్ డాక్టరీన్ లేదు, రైట్ లీడర్ లేడు. ఈ దేశము అల్లకల్లోలం అయిపోయినప్పుడు, ఈ దేశము రకరకాలుగా బాధలు పోతూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, దేవుడు ఈ భూమి మీద, ఈ దేశములో ఆయన ఎవరిని లేపాడు తెలుసా? లీడర్స్ని లేపాడు. మీరు చదువుకుంటే మీకు సోషల్లో తెలుగు ఎక్కడ రకరకాలుగా లీడర్స్ మీకు కనబడతారు. గాంధీ అని, సుభాష్ చంద్రబోస్, రకరకాల లీడర్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇండిపెండెన్స్ డేకి చూస్తే వాళ్ళందరి లిస్టు మనకు వస్తుంది. ఎందుకు దేవుడు నాయకులు ఎన్నుకున్నాడంటే, నాయకులు లేకపోతే మీరు ఎవరి కిందన్నా బానిసగా ఉంటారు. యూ విల్ బీ ఎ స్లేవ్ అండర్ సమ్వన్ హూ ఇస్ నాట్ గుడ్. ఎవరైతే చెడ్డవారై ఉంటారో, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, వాళ్ళ కింద మీరు బానిసలుగా బతుకుతారంట, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ లీడర్. సో ఒక నాయకుడు లేకపోతే మన కుటుంబమైనా, మన ప్రాంతమైనా, మన దేశమైనా, మన రాష్ట్రమైనా ఏమైతే తెలుసా? అల్లకల్లోలం అయిపోతుంది. సో దేర్ ఈజ్ ఎ లీడర్స్ ఇన్ బైబుల్లో కూడా లీడర్స్ ఉన్నారు. బైబుల్లో నుంచే అన్నీ వచ్చే ఈ సమాజంలోకి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరిని చూసి ఫాలో అవుతున్నారు? బైబిల్ని చూసి ఫాలో అవుతున్నారు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ లీడర్. ఒక వ్యక్తికి ఒక లీడర్ ఉండాలి, ఒక కుటుంబానికి ఒక లీడర్ ఉండాలి, ఒక ఫ్యామిలీకి, ఒక పర్సనల్ వ్యక్తికి ఒక లీడరు ఉండాలి. నిన్ను ఎలా మంచి మార్గంలో నడిపించాలో వాళ్ళకి బాగా తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ లీడర్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ లీడర్, యు మే ఫాల్ ఎనీ టైమ్. నువ్వు ఎప్పటికైనా పడిపోతావు, ఎప్పటికైనా పడిపోతావు. ఇఫ్ యు ఆర్ అండర్ ఎ లీడర్, ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా ఆ నాయకుడు నిన్నేం చేస్తాడు? ఒకసారి ఇట్రా నీతో మాట్లాడాలంటాడు.
ఏమవుతుంది నీకు? బాగున్నావా? ఎలా ఉన్నావు? మంచిగా ఉందా జీవితం? నీ జీవితం హ్యాపీగా ఉందా? నువ్వు బాగానే ఉన్నావా? నీ కుటుంబం బాగానే ఉందా? నువ్వు మంచిగానే ఉన్నావా? నీ హృదయం బాగానే ఉందా అని నీ నాయకుడు నిన్ను అడుగుతాడు, నీకేం తక్కువైందని. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ఏ లీడర్, నిన్నెవరు పట్టించుకోరు. నువ్వు ఎవరికి అకౌంటబిలిటీ ఇవ్వనవసరం లేదు. నా ఇష్టం, నేను ఏం చేసినా నన్ను ఎవరు అడగకూడదు, నేను ఏం చేసినా నన్ను ఎవరు అడగకూడదు అని చాలామంది లీడర్షిప్ కింద ఉండడానికి ఇష్టపడరు. యా గుడ్, యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ లీడర్, ఓకే, డోంట్ గో ఫర్ లీడర్స్. ఒకే వ్యక్తి 2 పార్టీలో ఉండగలడా? నో. ఒకే ఒక పార్టీలో ఉండగలడు. మేబీ పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీకి వెళ్తాడేమో, కానీ ఒకటే వ్యక్తి 2 పార్టీలకి సపోర్ట్ చేయలేడు. ఆ వ్యక్తి వేరు. సో ఈరోజు మన జీవితంలో ఒక లీడర్ని మనము ఎన్నుకోవాలి. ఒక లీడర్ మనలో ఉండాలి. ఒక లీడర్ మన కుటుంబానికి ఉండాలి. దేవుడు ఎందుకు లీడర్స్ని మనకు పెడతాడంటే మనం రైట్ ట్రాక్లో వెళ్ళడానికి, ఆయన మార్గము గుండా మనం వెళ్ళడానికి, ఆయన త్రోవలో మనం వెళ్ళడానికి దేవుడు మనకు నాయకుల్ని ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేబీ దిస్ సర్మన్ మే గివ్ యూ సమ్ బోర్, బట్ ద లార్డ్ టోల్డ్ మీ టు టెల్ దిస్. ఒక్కొక్క వ్యక్తికి, ఎక్స్క్యూజ్ మీ, స్కూల్కి వెళ్తే టీచర్ ఉన్నాడా? ఉంటాడు కదా. ఆఫీస్కి వెళ్తే మేనేజర్ ఉంటాడా? ఉంటాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ మీద ఒకడు ఉంటాడు. ఉండాలి. ఉండకపోతే, మేనేజర్ లేకపోతే ఆఫీసులో లెక్క లేకుండా ఇష్ట ప్రకారం బతుకుతారు. స్కూల్లో టీచర్ లేకపోతే క్లాస్లో ఏముంటుంది? ఒక్కటే గల్లబా. యు మిస్ డిసిప్లిన్, యు మిస్ వాట్ గుడ్నెస్, యు మిస్ వాట్ ప్రాపర్ ప్రోటోకాల్స్. టీచర్ వస్తే నీకు తెలియకుండా నీ బాడీ, నీ స్పిరిట్స్, నీ సోల్ అలర్ట్ అయిపోతుంది. ఆమేన్, ఆమేన్. సో నేను రాకముందు నార్మల్గా క్యాజువల్గా ఉంటారేమో, లైట్గా అట్లా అట్లా వన్స్ వచ్చాను సబ్ లోపల అన్నీ టక 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 ఏమవుతాయి? అలర్ట్ అయిపోతూ ఉంటాయి. యు ఒబే యువర్ లీడర్, యు ఒబే యువర్ లీడర్. ఆమేన్. సో లెట్స్ బీ అండర్ ఎ లీడర్షిప్. మమ్మల్ని పరిపాలించండి, మమ్మల్ని రూల్ చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి, మేము సరెండర్ అవుతున్నాం అని ఇజ్రాయేల్ ప్రజలు సౌలుకి సరెండర్ అయిపోయారు. సో దేవుడు లీడరే. దేవుడు కనపడ్డు, దేవుడు ఆత్మస్వరూపి. నాకు దేవుడే లీడరు, నాకెవ్వరు లీడర్షిప్ అవసరం లేదు అని మనం అనుకోకూడదు. బికాజ్ యూ ఆర్ అండర్ ట్రాప్, యూ ఆర్ అండర్ ట్రాప్. దేవుడే నాకు అన్ని బోధిస్తాడు, దేవుడు నాకు అన్ని చెప్తాడు, దేవుడు నాకు అన్ని నాతో మాట్లాడతాడు, నాకు ఎవ్వరు లీడర్ అవసరం లేదంటే అసలు ఈ దేశంలో, ఈ భూమి మీద మనం ఉండబడలేదు. ఈవెన్ నరకానికి కూడా ఒక లీడర్ ఉన్నాడు. వాడి పేరు ఏం పేరు? లూసిఫర్. ఈవెన్ ఈవిల్ ప్రిన్సిపల్స్, అపవాది సంబంధించినటువంటి టెరిటరీస్ కూడా ఎవరున్నారు? లీడర్ ఉన్నాడు. బికాజ్ డెవిల్ ఆల్వేస్ ఫాలోస్ బైబిల్. వాడికి బైబిల్ తప్ప ఇంకోటి తెలియదు. వాడికి ఇంకో కొత్త పుస్తకాలు వాడికి తెలియదు. బైబిల్ తప్ప అపవాదికి ఇంకోటి తెలియదు. యా, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ట్రస్ట్, ప్రతి ఈవిల్ యాక్టివిటీస్ కూడా లీడర్ ఉంటాడు. మాఫియా, యా, యూ విల్ బి ఎ లీడర్. ఒసామా బిన్ లాడెన్, రకరకాల పేర్లు మీరు ఉంటారు. వాళ్ళందరికీ, నక్సలైట్లకి, వీళ్ళందరికీ ఎవరు? వాడు ఒక లీడర్ ఉంటాడు. వాడు అట్ట చెప్తే అట్ట చేస్తూ ఉంటారు. ఎంతో మంది, లక్షల మంది ప్రజలు కదా. లీడర్షిప్, లీడర్షిప్. ఈవెన్ డెవిల్ ఫాలోస్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ బైబిల్. సో నీ కుటుంబానికి యజమానుడు ఎవరు? నీ కుటుంబానికి లీడర్ ఎవరు? ఒక పెనిమిటి కుటుంబానికి లీడర్ అవ్వాలి. ఒక పెనిమిటి, ఒక పురుషుడు కుటుంబానికి లీడర్ అవ్వాలి. ఆ లీడర్ కింద, ఆ లీడర్షిప్ కింద మనం ఎప్పుడైతే ఉంటామో కంపల్సరీ ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఆమేన్, ఆమేన్. ఐ వాంట్ టు బిగ్ ఆమేన్. యా, మీ శరీరానికి నచ్చకపోవచ్చు కానీ మీ ఆత్మకి ఇది కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో నీ నాట్ టు సరెండర్ యువర్ బాడీస్, బట్ యూ నీడ్ టు సరెండర్ యువర్ స్పిరిట్స్. మీ స్పిరిట్ని లీడర్కి కింద ఏం చేయాలి? మీరు సరెండర్ చేయాలి. వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు ఎ లీడర్, నీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. నాయకులు లేని జనులు చెడిపోతారు లేదా పడిపోతారంట. ఎవ్రీ యంగ్స్టర్, ఎవ్రీ లిటిల్ వన్, ఎవ్రీ ఎల్డర్ వన్, ప్రతి ఒక్కరికి ఎవరు ఉండాలంట? నాయకులు ఉండాలి. నాయకుడు, నాయకుడు, నాయకుడు. ఈరోజు మీ హృదయానికి, మీ అంతరాత్మకి, మీ లోపల ఉన్న స్పిరిట్కి, సోల్కి, బాడీకి, ఎవరికైనా ఒకే ఒక ప్రశ్న: am I having a leader today? Am I having a leader today?
టుడే అని రాసుకోవాలి. ఒక ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు దానికి జవాబు రావాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎన్ ఆన్సర్, యూ మే ఫాల్ ఎనీ టైమ్. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి. నువ్వు ఉద్యోగంకి వెళ్తున్నావు, డబ్బులు ఉన్నాయి, నీ జీవితంలో ఇల్లు వాకిలి అన్ని బాగున్నాయి. బట్ కొన్ని లేవు. ఏంటది? నాయకుడే లేడు. ఒక నాయకుడు లేకపోతే నీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో, నువ్వు ఏం తినాలో, ఏం తాగాలో, ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో ఎవరు చెప్తారు మనకు? మనల్ని మంచి మార్గంలోకి ఎవరు తీసుకెళ్తారు? మనల్ని ఉన్నతమైన మార్గంలోకి ఎవరు తీసుకెళ్తారు? మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో ఎవరు తీసుకెళ్తారు? మనల్ని ఎవరు ఎదిగింప చేస్తారు అంటే నాయకుడే. ఒక నాయకుడిని దేవుడు ఎంత విరగతీస్తాడు తెలుసా? ఈ క్రష్, ఈ బ్రేక్. ఆయన మొత్తుతాడు, ఆయన విర్రగొడతాడు, ఆయన నలగొడతాడు, ఆయన రకరకాలుగా దంచుతాడు దేవుడు ఒక నాయకుడిని. అప్పుడే నాయకుడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. If you accept your man of God as a leader, you will obey his words, you will obey his commandments, you will obey his words. ఏ మాట అయినా మీరు తీసుకున్నప్పుడు అది మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. ఒకటే చెప్తున్నా మళ్ళీ, నాయకులు లేని జనులు కూలిపోతారు. చెప్పండి బిగ్గరగా, నాయకులు లేని జనులు. చెప్పాలి, నాయకులు లేని జనులు కూలిపోతారు. సో ఒకవేళ నీ కాలనీలో నాయకులు ఉన్నారు అనుకో, రోడ్లు బాగుంటాయి, లైట్లు బాగుంటాయి, తర్వాత ఏరియా బాగుంటుంది, డ్రైనేజ్ బాగుంటుంది, తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఎవరు, నాయకులారా మీరు మిమ్మల్ని ఎందుకు మీరు వేయొచ్చు కదా అని మనం ఏం చేస్తాం? నిలదీస్తూ అడుగుతూ ఉంటాం. we need leaders to empower our lives. మనము ఒక నాయకుడి కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా చెడిపోము. నువ్వు ఒక నాయకుడి కింద ఉంటే నువ్వు ఖచ్చితంగా చెడిపోనివ్వడు దేవుడు నిన్ను. ఒక నాయకుడి కింద ఉంటే నువ్వు ఖచ్చితంగా పడిపోవు. ఇఫ్ యు సరెండర్, అండ్ యూ నీడ్ టు సరెండర్ ఫర్ యువర్ మాస్టర్, ఫర్ యువర్ లీడర్. ఆమేన్. గ్రోత్ లేకపోతే అప్పుడు అడగండి నన్ను. నీ లైఫ్లో గ్రోత్ ఉండకపోతే అప్పుడు అడగండి. ఒక ఏరియాకి నాయకుడు ఉన్నాడు, ఒక ఏరియాకి నాయకుడు లేడు. ఒక స్టేట్కి లీడర్ ఉన్నాడు, ఒక స్టేట్కి లీడర్ లేడు. గమనించిన తేడా. ఒక్క నెలలో మార్పులు వస్తాయి. ఒక్క నెలలో నీ కుటుంబంలో, నీ స్టేట్లో, నీ రాష్ట్రంలో ఏమొచ్చేస్తాయి? మార్పులు వచ్చేస్తాయి. చూడండి, కొన్నిసార్లు సీఎం ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, కొన్నిసార్లు రాజకీయాల్లో మలుపులు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు పార్టీలు విడిపోతాయి, కొన్నిసార్లు పార్టీలు సడన్గా చనిపోతూ ఉంటారు. స్టేట్ అల్లకల్లోలం అయిపోద్ది. వెంటనే ఇంకొక నాయకుడి చేతులకు వెళ్తుంది. ఏం తెలుసా? ప్రెసిడెంట్ రూల్. ఎవరొకరు పరిపాలించాలి. ఇదిగో ఇప్పుడు ఒక నాయకుడు పడిపోయాడు, వెంటనే సప్పని ఇంకొక ప్లాన్ బి ఉంది. ఏం తెలుసా? ప్రెసిడెంట్ రూలింగ్. ఆ ప్రెసిడెంట్ అక్కడ చేరి అన్ని చెప్తా ఉంటాడు, ఇలా ఉండండి, అలా చేయండి. ప్రెసిడెంట్ రూల్ వచ్చిందంటే సత్యమే, మనం మామూలుగా ఉండదు. బీ కేర్ఫుల్ చర్చ్. డెవిల్ ఈజ్ రెడీ టు మేక్ యూ టు ఫాల్. నిన్ను తొందరగా అపవాది పడేయాలని రెడీగా ఉంది. And you need to know there is a devil in this world. ఈ భూమి మీద ఒక దుష్టుడు ఉన్నాడు. వాడు నిన్ను ఎప్పుడు పడేయాలనుకుంటా ఉంటాడు, ఎప్పుడు కింద పడేయాలనుకుంటాడు, ఎప్పుడు త్రోసివేయాలనుకుంటాడు, ఎప్పుడు కూల్చేద్దాం అనుకుంటాడు, ఎప్పుడు నాశనం చేద్దాం అనుకుంటా ఉంటాడు. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ లీడర్, ప్రభు అంటాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టునని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. గమనించండి, నాయకత్వపు లక్షణాలు. ఒక నాయకుడి కింద మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఎక్కువగా అభివృద్ధి అవుతావు. చాలా ఎక్కువగా అభివృద్ధి అవుతావు. కంపల్సరీ చిన్నపిల్లలకి ఎక్కడికి వెళ్ళినా మీకు ఎవరుంటారు? టీచర్స్ ఉంటారు. ఎవరికి టీచర్ ఉండరు? ఎవరికి నాయకుడు ఉండరు తెలుసా? ఎవరికి ఒక లీడర్ ఉండడు తెలుసా? వాడు ఎవడైతే ఎవడి మాట వినడో వాడికి లీడర్ ఉండడు, టీచర్ ఉండరు. నీకు ఒక స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ ఉంటేనే నువ్వు స్కూల్కి వెళ్తావు. స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ ఉంటేనే నువ్వు కాలేజ్కి వెళ్తావు. స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ ఉంటేనే నువ్వు జాబ్కి వెళ్తావు. అక్కడ ఎవరు చెప్పినా ఏం చెప్పినా నువ్వేం చేస్తావు? తలంచుకొని ఎస్ తప్పకుండా చేస్తాను, ఎస్ తప్పకుండా చూస్తాను, తప్పకుండా చేస్తానని ఆ నాయకులకు నువ్వేం చేస్తావు? లోబడుతావు. కంపల్సరీ. ఇక్కడ కూర్చున్న ఎవరైనా, నేనైనా, నువ్వైనా, నీకు నాయకుడు ఉండాలి. లేదంటే
నువ్వు పడిపోతావు. నువ్వు వినబట్లే, నీకు తెలీదు నువ్వు ఎప్పుడు పడ్డావో కూడా. పడిపోయి ఉంటావు ఎప్పుడో. అందరూ చూసి నిన్ను ఏంటి వీడు పడిపోయాడని వెళ్తారే కానీ ఎవరు లేపరు. మళ్ళీ తిరిగి వచ్చి మీ నాయకుడే నిన్ను లేపాలి. లీడర్ 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 హీఈస్ నాట్ ఎ రూలర్. లీడర్ ఈజ్ ఆల్వేస్ తెర వెనకాల ఉంటాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సామెతలు 29:2. Proverbs 29:2. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. Oh my God. Let's see it in English. Yeah. When the righteous are in authority, the people rejoice. Okay. And when the wicked beareth rule, the people mourn. Yeah. When the righteous are in authority, the people rejoice. ఏ నీతిమంతుడైన నాయకుడు మీకు కలిగి ఉంటే మీరు చాలా ఆనందిస్తారంట. ఆమెన్ ఆమెన్ ఆమెన్. సో మనల్ని ఎవరు పరిపాలించాలనుకుంటారు? ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక మంచివాడు మమ్మల్ని పరిపాలిస్తే బావున్ను అని మీరు అనుకుంటారు. యా. సో వాక్యం అదే చెప్తుంది, ఒక నీతిమంతుడు పరిపాలిస్తే మన హృదయము చాలా ఆనందంగా ఉంటుందంట. When your leader is righteous, when your leader is a righteous person, you will have joy. సింపుల్. మీకు నచ్చని సీఎం వచ్చినా ఏడుస్తారు, మీకు నచ్చని పిఎం వచ్చినా ఏం చేస్తారు? బాధపడతారు లేదా? యా. మీకు నచ్చని వ్యక్తి కాలనీలో ఎదిగితే, అంటే లీడర్గా అయితే, అబ్బా వీడొచ్చాడా తాగుబోతాడు, అబ్బా వీడెక్కాడా, వామ్మో ఇప్పుడు ఏమైందో ఈ కాలనీ, ఇప్పుడు ఏమవుతుందో అని మీరు ఏం చేస్తారంటే లోపల బాధను వ్యక్తపరుస్తారంట. యూ విల్ మాన్. మీరు లోపల దుఃఖాన్ని వ్యక్తపరుస్తారంట. యా. సమ్ పీపుల్ దే లవ్ దిస్ గవర్నమెంట్, సమ్ పీపుల్ దే డోంట్ నో, దే డోంట్ లవ్ దిస్ గవర్నమెంట్. యా. కొందరికి గవర్నమెంట్ అంటే ఇష్టము, బా మా నాయకుడు వచ్చాడని కొందరు ఆనందపడతారు, అబ్బా ఇద్దరు ఎందుకు వచ్చాడబ్బా అని కొందరు బాధపడతా ఉంటారు. yes, it's all about leadership. It's not about the party, it's not about the person, it's all about the leadership. ఎవరు లీడర్షిప్ చేస్తున్నారు? నీకు ఆ లీడర్ నచ్చాడు అనుకోండి, ఆ లీడర్ నీతిమంతుడు అనుకో, ప్రపంచం అందరు, ఆ స్టేట్లో ఉన్న అందరికి నచ్చుతారు. మీ కుటుంబాల్లో సరి అయిన నాయకత్వము కలుగునుగాక. మీ కుటుంబాలని మంచి నాయకుడు, నీతిమంతుడైన నాయకుడు పరిపాలించునుగాక. ఆమేన్. ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్. ఓకే. మీ కుటుంబాల్లో మంచి నాయకత్వము. ఎవరు రూల్ చేయాలి ఫ్యామిలీని? నీతిమంతుడే. ఎవరు రూల్ చేయాలి? అలా ఒక నీతి లేని నాయకుడు ఒకవేళ కుటుంబాన్ని నడిపిస్తే ఏమై తెలుసా? ఆ కుటుంబము షేక్ అయిపోతుంది. ఎనీ టైమ్ యూ మే ఫాల్. ఏమని రాస్తుంది చూసేదా? చూద్దాం మళ్ళీ. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుచురంట. దుష్టుడు అంటే a wicked person. A wicked person. ఒక దుష్టుడు పరిపాలిస్తే ఏమవుతారు? నిట్టూర్పు అంటే ఏంటి? ఏడుపు, లోపల ఆర్తనాదాలు అంటారు, అబ్బా వీడు పరిపాలిస్తున్నాడు. సో పొరపాటున నీకు తెలియకుండానే నువ్వు చాలా మంది నాయకుల కింద ఉన్నావు, నీకు తెలియదు అది. యు నీడ్ టు నో దట్. లెట్ దేర్ బి ఎ గుడ్ లీడర్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏ ఏ ప్రాంతాల్లో, కుటుంబాల్లో ఒక లీడర్, సంఘంలో ఒక లీడర్, ఆఫీస్లో ఒక లీడర్. ఇఫ్ యువర్ టీచర్ ఈజ్ నాట్ గుడ్, మీరు స్కూల్కి వెళ్ళలేరు. If your leader is not good, you can't go there. You always cry. అబ్బా మా టీచర్ మమ్మల్ని బాగా కొడుతుంది, మా యజమానుడు మమ్మల్ని బాగా తిడతారు, మా ఎండి మమ్మల్ని ఊరుకూరినే తిడతా ఉంటాడు, అసహించుకుంటా ఉంటాడు, మమ్మల్ని ఊరుకూరినే ఇబ్బంది పెడతా ఉంటాడని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బికాస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ లీడర్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సో ఇప్పుడు మీరు గమనిస్తే, మీరు ఏ ఏ ఏరియాలకు వెళ్తున్నా, ఏ ఏ డిపార్ట్మెంట్కి వెళ్తున్నా మీకు ఏమవుతుందో తెలుసా? ఒక లీడర్ కనిపిస్తాడు. ఆమేన్. నీతిమంతుడైనటువంటి నాయకుడు ఆ రూల్ చేస్తుంటే మీరు చాలా సంతోషపడతాడు. ఒక భక్తిహీనుడు, ఇఫ్ ఎ వికెడ్ పర్సన్ ఈజ్ రూలింగ్ యూ, యూ విల్ క్రై యువర్ మాన్ ఎవ్రీ డే. బా
ఇతను ఎందుకు పరిపాలిస్తున్నాడు మమ్మల్ని, ఇతను ఎందుకు రూల్ చేస్తున్నాడు మమ్మల్ని, ఇతను ఎందుకు మమ్మల్ని టార్మెంట్ చేస్తున్నాడు, ఇతను ఎందుకు మమ్మల్ని రూల్ చేస్తున్నాడు, ఇతను ఎందుకు మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు, ఇతను ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చాలా రకాలుగా చాలామంది బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనకి నాయకుల్ని ఇచ్చినప్పుడు, ఇదిగో ఆ నాయకుల కింద, లీడర్షిప్ కింద మనం ఉన్నట్లయితే మనము జీవితంలో ఎన్నడూ దేవుడు పడిపోకుండా చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. He will definitely guide you. He will definitely make you to walk in the righteous path. నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఏది నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఇబ్బంది లేనివి నీ ఇంట్లో ఉంచేలాగా చేస్తాడు. సమ్టైమ్స్ ఇఫ్ ఐ కమ్ టు యువర్ హౌస్ ఆర్ హౌస్ విజిటింగ్కి కాబట్టి నేను వచ్చి విజిట్ చేశాను అనుకోండి, అనారోగ్యకరమైనవి, అపవిత్రమైనవి, లేదంటే ఎవరన్నా కొంచెం చీకటితో కూడినవి ఇచ్చినట్లయితే, ఒకవేళ ప్రభు చెప్తే, ఒకవేళ వెంటనే తీసేయమని చెప్తే, ఒకవేళ మీరు తీసేస్తే కంపల్సరీ మార్పు చూస్తారు. కంపల్సరీ మార్పు చూస్తారు. ఒకవేళ తీసేయలేకపోతే ఏమవుతుంది, ఉంచే ఏమవుతుంది, ప్రార్థన చేస్తే మంచిగా అయిపోద్దులే. నో నో నో, వెన్ యూ ప్రే గాడ్ వాంట్ ఆనర్. దేవుడు తీసేయమన్నప్పుడు మనం కంపల్సరీ తీసేయాలి. చాలామంది కుటుంబాల్లో ఎన్నెన్నో ఉన్నాయి, అనారోగ్యకరమైనవి, అపవిత్రమైనవి, హానికరమైనవి, ఎన్నో రకాల దేవుడు చెప్తున్నప్పుడు ఎన్నో మంది తీసేశారు. వాళ్ళ కుటుంబంలో చాలా మార్పులు కలిగాయి. ఇఫ్ యూ ఒబే ద లీడర్, హీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆమేన్. ఆ నాయకుడు కంపల్సరీ మీ జీవితాన్ని ఏం చేస్తాడు, మంచిగా డిజైన్ చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు Isaiah 56 verse number 9. నాయకుడు లేని జనులు నశించిపోతారని వాక్యం సెలవిస్తుంది. Isaiah 56 verse number 9. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలియలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. Let's read in English 10 or 9 or okay 9 10. All you beasts of the field come to devour, all you beasts in the forest. His watchmen are blind, they are all ignorant, they are all dumb dogs, they cannot bark, sleeping, lying down, loving to slumber. చూడండి, కొన్నిసార్లు మనకు నాయకులు లేకపోయినా, ఒకవేళ నాయకులున్నా మనల్ని పట్టించుకోకపోయినా, ఒక్కొక్కసారి మన జీవితంలో నాయకత్వం ఒక లీడర్ కింద మనం లేకపోయినా ఏమై తెలుసా, మనల్ని ఎన్నో రకాల జంతువులు కానీ, ఎన్నో రకాల వ్యక్తులు కానీ మనల్ని తినడానికి ఆశ్రయిస్తుంటారు. చాలా జరుగుతాయి భూమి మీద, మీరు తెలీదు. మోసం ఫస్ట్, తర్వాత చీకటి, తర్వాత పడిపోవడం, తర్వాత పాపము, తర్వాత రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటి నుంచి, ఈ జంతువులన్నిటి నుంచి మీరు కాపాడబడాలంటే యు నీడ్ టు హ్యావ్ ఎ లీడర్. చాలామంది ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఇదిగో పెళ్లి సంబంధం వచ్చింది, మీరు చూడండి, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది రకరకాల వాళ్ళ బిజినెస్ కొరకు, ఉద్యోగాల కొరకు వాళ్ళు అడుగుతూ ఉంటారు. కొందరు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ లీడర్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా గుర్తుపెట్టుకో, షేర్ యువర్ థింగ్స్ విత్ యువర్ లీడర్. హీ విల్ ట్రై టు సాల్వ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆమేన్. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నీ నాయకుడు వాటిని ఏం చేస్తాడు, కంపల్సరీ తీసివేస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఫిజికల్ లీడర్స్ తీస్తారో తీరో తెలియదు, కానీ యువర్ స్పిరిచువల్ లీడర్, మీకు దేవుడు అపాయింట్ చేసిన లీడర్, వాచ్మెన్ కంపల్సరీ ఏం చేస్తాడు, ఆ శ్రమ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాడు. చూడండి, 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలకి నాయకుడు లేడు. దేర్ అండర్ స్లేవరీ. ఐగుప్తు రాజు కింద, ఫరో కింద వాళ్ళు ఏం చేశారు, బానిసగా ఉండిపోయారు. వాళ్ళ జీవితంలో నాయకుడు లేడు, కాపరి లేడు, వాళ్ళ జీవితంలో యజమానుడు లేడు. వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు ఇరుక్కుపోయి ఎవ్వరూ కూడా వారిని బయటికి తీసుకొచ్చే వాళ్ళు లేరు. ఎప్పుడైతే దేవుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు కదా, నో.
దేవుడు ఒక వ్యక్తిని తయారు చేసి ఆ వ్యక్తిని అన్ని రకాలుగా 80 సంవత్సరాలు ఆ వ్యక్తిని తర్ఫీదు చేసి ఆ వ్యక్తిని ఒక నాయకుడిగా మార్చి అప్పుడు వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఆమేన్, ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏసీ రూములో లేరు, ఇజ్రాయెల్ ప్రజలందరూ మంచి నేల మీద లేరు, ఇజ్రాయెల్ ప్రజలందరూ వెలుగులో లేరు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మంచి మార్గంలో లేరు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మంచి ఇంట్లో లేరు. వాళ్ళు చీకట్లో ఉన్నారు, వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, వాళ్ళు ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు దాసులుగా ఉండారు. అక్కడికి వెళ్ళాడు మోషే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ లీడర్, హీ విల్ కమ్ టు ఎనీ ప్లేస్. ఎక్కడికైనా దేవుడు అతన్ని ఏం చేస్తాడు? పంపిస్తాడు. మురికిలో ఉన్నావా నాన్న, మురికిలో పలానా వ్యక్తి పడిపోయాడు, బయటికి తీసుకురంటే ఆ నాయకుడు బయటికి తీసుకురావాలి. నాన్న పలానా చీకట్లో అగ్నిగుండంలో పడిపోయాడంటే ఆ నాయకుడు వెళ్ళి అగ్నిగుండంలో నుంచి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలి. నాన్న కాలువలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, వెళ్ళి వాడిని బయటికి తీసుకురంటే చీచీ పాపం చేసేవా, దూరంగా వెళ్ళిపో, రాబాక మా చర్చికి అనేవాడు నాయకుడు కాదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా పాపములో ఇరుక్కుపోయి, పాపములో పడిపోయి, పాపములో దూసుకుపోయి అక్కడ బ్లాక్ అయిపోయాడా, దేవుడు ఆ నాయకుడిని అక్కడికి పంపించి ఆ వ్యక్తిని బయటికి లాగుతాడు. ఆమేన్, ఆమేన్. యు నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ లీడర్. సో ఒక నాయకుడిని దేవుడు తయారు చేసి మోషేని మళ్ళీ ఐగుప్తుకి పంపించాడు. మళ్ళీ ఐగుప్తుకి పంపించి వాళ్ళందరి పక్షాన మోషే నిలబడ్డాడు. అప్పుడు వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇతనని చెప్పి మోషే నాయకుడిగా వాళ్ళు నియమించుకున్నారు. ఆమేన్. మోసెస్ బికేమ్ ఎ లీడర్ టు లాక్స్ ఆఫ్ పీపుల్. మోషే మాట వాళ్ళు జబదాటట్లే, మోషే మాటను వాళ్ళు వింటున్నారు, మోషే మాటను వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తాడు అని చెప్పే లోపల అన్ని విన్నారు కొంతకాలం. ఆ తర్వాత ఫైనల్గా అన్నాడు, మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. A leader will bring you out from every iniquity. A leader will bring you out from every sin. ప్రతి చీకట్లో నుంచి, ప్రతి పాపములో నుంచి నీ కొరకు ఆ చేయి పెట్టి మరి తీసి బయటికి లాగిన నిలబెడతాడు. ఆమేన్. 430 సంవత్సరాలు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు మోషే వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. A leader is very important in your lives. ఒక నాయకుడు మీ జీవితంలో కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నాయకులు లేని జనులు వినబట్లే గట్టిగా చెప్పాలి, వినబట్లేదు. నాయకులు లేని జనులు. పోనీ స్క్రిప్చర్కి రివర్స్గా జీవించకండి. అవునా నేను కూడా చూస్తాను ఎలా చెడిపోతాను అని ఒకవేళ దిగితే సెకండే పడిపోతారు. డోంట్ రెబల్ అగైన్స్ ఎనీ స్క్రిప్చర్. స్క్రిప్చర్కి ఎప్పుడు విరుద్ధంగా నేను చూస్తాను, నేను కూడా నిలబడి చూస్తాను. నువ్వు ఒక్క నిమిషం కూడా నిలబడలేవు, ఒక్క నిమిషం కూడా నిలబడలేవు నాయకుడు లేకుండా. ఎవరు నువ్వు, ఏంటి, ఎక్కడ నీ ప్లేస్, ఎవరు మీ నాయకులు, ఎవరు ఏంటి అని కంపల్సరీ అడిగే దినం ఒకటి వస్తుంది. ఆమేన్. సో ఆ మోషే ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏం చేశాడు తెలుసా? ఎన్నో కష్టాల నుంచి దాటించాడు. ఫరో ఐగుప్తులో నుంచి దాటించాడు, వాళ్ళ రథాల నుంచి దాటించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, మంచి విశ్రాంతి స్థలంలోకి వాళ్ళని తీసుకోబెట్టి ల్యాండ్ చేశాడు. ఆమేన్, 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 ఆమేన్. లెట్స్ గో టు ఎక్సడస్. 32:1 నిర్గమాకాండము 32:1. Exodus 32 verse number 1. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ చూడండి, మోషే వాళ్ళని ఎన్నో సంవత్సరాలు ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఆయన 2 పూట్ల వాళ్ళకి మన్నా పెట్టి వాళ్ళకి తినబెట్టి దేవుడి దగ్గర వాటరు ఆహారం మొత్తం సప్లై చేశాడు, వాళ్ళకి సప్లై మొత్తం అనుగ్రహించాడు. ఒకరోజు దేవుడు పిలిచాడు, ప్రార్థన చేసుకుందురా మోషే, బాగా ప్రజలు ఎక్కువైపోయారు, నీకు కొంచెం 40 రోజులు ఉండురా అని చెప్పి దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు. చూడండి, ఒకరోజు ఒక వ్యక్తిలో నాయకుడు లేకపోతే ఏమవుతుందో, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జీవితంలో నాయకుడు లేకపోతే ఏమవుతుందో. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ఎ లీడర్, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్,
ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ లీడర్, గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సేవకుడి కింద, ఒక లీడర్ కింద మీరు లేకపోతే మీ జీవితంలో ఏమేమి మొదలవుతాయో చూడండి జాగ్రత్తగా. కమ్ ఆన్, రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు. అంటే మోషే ప్రార్థనకి వెళ్ళి చాలా రోజులైంది, కొండ దిగట్లే, నాయకుడు లేడు. ఇప్పుడు చూడు అపవాది ఎలా దూరేడు వాళ్ళ మధ్యలోకి. ఆ ప్రజలు అహరోను యొద్ద నుండి కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. అది సంగతి. వి వాంట్ ఎ లీడర్. లీడర్ లేడు. ఎన్ని రోజులు? 40 days లేడు. యు నీడ్ టు నో దిస్ సీక్రెట్. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. మోషే ఎక్కువ దూరం లేడు. మోషే కొంత దూరంలోనే ప్రార్థనకి వెళ్ళాడు. మోషే కనపడట్లే, లీడర్ కనపడట్లే. లీడర్ చచ్చిపోయాడేమో, లీడర్ ఇంక రాడేమో అనుకొని, అహరోను గుర్తుపెట్టుకో, మాకొక ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మాకు దేవత కావాలి, ఒక బంగారు ప్రతిమ కావాలి. చూద్దాం ఏం చేశారు. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో ఎట్టుపోయాడు మాకు తెలియదని అతనితో చెప్పిరి. నెక్స్ట్. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. నెక్స్ట్. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి. వాక్యం ఏం చెప్పిందాక? నాయకులు లేని జనులు వినబట్లే. ఇన్ని లక్షల మందిని ఒక నాయకుడు తీసుకొచ్చి ఆ యొక్క నేలలో, అడవిలో సేఫ్ గా పెడితే ఒక 40 రోజులు కనిపించే వాళ్ళ నాయకుడు ఏమయ్యారు? దేవుడు అంటున్నాడు, హలో మీ ప్రజలు చెడిపోయారు. ఎంత భయంకరం అయిపోయింది చూడండి ఒకసారి పరిస్థితి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ లీడర్ అండ్ ఇఫ్ యు ఫర్గెట్ యువర్ లీడర్ యు మే ఫాల్ డౌన్. మోషే చచ్చిపోయాడా? మోషే పారిపోయాడా? మోషే మినిస్ట్రీ వదిలేసాడా? మోషే చర్చ్ మార్చేసాడా? మోషే వెళ్ళిపోయాడా? మోషే నిర్దాక్షిణ్యంగా పారిపోయాడా? నో, హీ జస్ట్ వెంట్ ఫర్ ప్రేయర్స్. ఆయన ఒక్కడు ప్రార్థనకి వెళ్ళాడు. గమనించండి, హీ కేమ్ టు చర్చ్. ఈయన కొన్ని రోజుల నుంచి చర్చ్కి వస్తున్నాడు. ఓకే, జాగ్రత్తగా కొన్ని రోజులు చర్చ్కి వస్తున్నాడు. కొన్ని రోజులు చర్చ్కి వస్తూ మేబీ ఒక స్వస్థత కొరకు, విడుదల కొరకు వచ్చాడు. అండ్ దొరికింది, స్వస్థత వచ్చింది, ఒక విడుదల కలిగింది ఇతని జీవితంలో. విడుదల వచ్చింది, బాగైంది, అన్ని మంచిగా అయిపోయినాయి. సో ఈస్ కీపింగ్ ఆన్ కమింగ్ టు చర్చ్. వస్తున్నాడు, రెగ్యులర్గా వస్తున్నాడు. సో ఇతని ముందు ఒక వ్యక్తి వాక్యం చెప్తూ కనపడుతున్నాడు. వెంటనే ఏం చేయాలి తెలుసా? నేను ఇన్ని సంవత్సరాలు పడిపోయానే, ఇన్ని సంవత్సరాలు రోగంతో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు చీకటితో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు కరెక్ట్గా లేను, కనీసం ఈ వాక్యం చెప్పే వ్యక్తి కన్నా నా జీవితం సరెండర్ చేద్దామే అని ఒకవేళ ఇతను అనుకుంటే లైఫ్ మారిపోద్ది. ఆమెన్. సో నాయకుడు లేకపోతేనే నువ్వు సమాజంలో పడిపోతావు. నాయకుడు లేకపోతేనే నువ్వు ఎప్పటికైనా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పటికైనా పడిపోతావు. బట్ వెన్ యు కమ్ హియర్, వెన్ యు డిసైడ్ దట్ ఐ విల్ సరెండర్ టు హిమ్, నేను ఈ వ్యక్తికి నేను సరెండర్ అవుతానని ఒకవేళ ఈ వ్యక్తి అనుకున్న ఎడల ఇతను జీవితము చిగురించడం స్టార్ట్ అవుతుంది. Amen. So every day he is coming to church and he decided that this man of God is my leader. ఈ దైవజనుడు నా లీడర్ అని ఇతను ఫిక్స్ అయిపోయాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా నా కన్ను నీ మీద ఉంటుంది. నువ్వు కాలేజ్కి వెళ్ళు,
నువ్వు సినిమాకి వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నా కన్ను ఒక కన్ను నీ మీద ఉంటుంది ఎప్పుడు. బికాజ్ యూ డిసైడెడ్ మీ యాజ్ ఎ వాట్ లీడర్. ఒక లీడర్. దేవుడు ఎప్పుడైనా నువ్వు చీకట్లోకి వెళ్ళిపోయావా, నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావా, నువ్వు ఎక్కడన్నా పడిపోయావా, ముందు ఫస్ట్ దేవుడు నీకు ఫోన్ చేయడు, నీ పేరెంట్స్కి ఫోన్ చేయడు, సేవకుడికి ఫోన్ చేస్తాడు. నాన్న నీ బిడ్డ అక్కడ పడిపోయాడు, పోయి తెచ్చుకోపో అంటాడు. ద లార్డ్ విల్ సెండ్ మీ దేర్ అండ్ ఐ విల్ పిక్ హిమ్ అప్ అండ్ ఐ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్. ఇతను వెనక్కి తీసుకొచ్చేస్తాను. నువ్వు ఎక్కడున్నా నీ నాయకుడిని ఏం చేస్తాడు, వెనక్కి తీసుకొచ్చేస్తాడు. కాబట్టి ఎప్పుడున్నా మనం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం, ఆ పార్టీలో మనం బాగా నమ్మకం ఉన్నాం, టక్కన పోలీసు వాళ్ళు జైలు వేసారు మనల్ని, వెంటనే మనం ఎవరికి ఫోన్ చేస్తాం? మా నాయకుడికి ఫోన్ చేస్తాను, మా ఎమ్మెల్యేకి. సార్ ఫోన్ కొట్ సార్ ఈడెవడో నన్ను జైలు వేసారు తొందరగా. రే వాడు మావాడే, వదిలేయండిరా అంటాడు. వెంటనే వాళ్ళు వదిలేస్తారు. సో నాయకుడు లేకపోతే జైలుకి పోతే ఎవర్రా ఏ తాలకంటే మాకెవరు నాయకులు లేరు, మాకు లాయర్ లేడు, మాకు జడ్జి లేడు, మాకెవరు లేరంటే నువ్వు ఎక్కడే ఉండుకోండాలంటారు. ఇఫ్ యూ హ్యావింగ్ ఎ లీడర్ యూ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ వాట్, ఒక అథారిటీ, ఒక ధైర్యం ఉంటుంది నీకు. ఆమేన్. సో యూ నీడ్ టు సరెండర్. చూడండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే గుర్తుపెట్టుకో. సో ఈరోజు నేను ఇక్కడ కనపడ్డాను, ఓకే. ఒకరోజు నేను చర్చికి రాలేదు, నీ నాయకుడు చర్చికి రాలేదు, గుర్తుపెట్టుకో. ఓకే, ఐఎమ్ అబ్సెంట్ ఫర్ ఎ సండే. ఓకే, నీకు నాయకుడిని కాకుండా పోతున్నా? నీ హృదయం నుంచి నా పేరు తీసేస్తావా? నీ బుక్లో నా పేరు కొట్టేస్తావా? నీ మనసులో నా పేరు కొట్టేస్తావా? నీకు నాయకుడు మార్చేస్తావు, వేరే నాయకుడిని మార్చవు కదా. వాళ్ళు మార్చేశారు. 40 రోజులు కనిపించలా, ఒక రోజు కనిపిస్తేనే నాకు దిక్కులేదు. మరి 40 రోజులు నేను కనిపించలేదు అనుకో, ఇది మార్చేస్తాడు తెచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్టాప్ కమింగ్ ఫర్ 40 days, నీకు 40 రోజులు నేను కనిపించలేదు అనుకో, ఐ థింక్ యూ బెటర్ చేంజ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఐ థింక్ యూ బెటర్ చేంజ్ యువర్ లీడర్. I think you better change. I think you may change or I don't know, but I will test you. తొందరలో పరీక్ష పెడదాం. 40 రోజులు కొండెక్కుతాను, చూద్దాం మీరు నాయకుడిని మార్చేస్తారా. కొన్ని చర్చల్లో ఉంటుంది, పాస్టర్ గారు నచ్చకపోతే తీసి వేరే పాస్టర్ పెట్టుకుంటారు. తెలుసా, ఇక్కడ ఆప్షన్ లేదు. మీకు నేను నచ్చకపోయినా, నాకు మీరు నచ్చకపోయినా అందరం వినే ఉండాలి. ఆమేన్. వినబడలా? ఆ చర్చలు కాదు మనవి. ఏ చర్చలు? ఆ చర్చలు కాదు, ఆ చర్చలు కాదు, మనది ఈ చర్చ్. ఆమేన్. ఆమేన్. వాళ్ళు పాస్టర్ కమిటీ పాస్టర్ వచ్చి రేపు నుంచి మీరు రాబడలేదు, మీరు బయలుదేరండి బ్యాగ్ చదువుకొని అంటారు. వాడు ఆడపోవాలి, నేను ఇప్పుడు భార్య బిడ్డలు వేసుకొని, నేను మీకు నచ్చకపోయినా మీరు నాకు నచ్చపోయినా హ్యాపీగా మనం ఏడే ఉండొచ్చు. ఆమేన్. మనం అందరం ప్రభువుని స్తుతించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. నేను నిన్ను ఒక రోజు కనిపించరా, నువ్వు నాయకుడిని మార్చేస్తావా? నేను నీకు 30 రోజులు కనిపించి నాయకుడిని మార్చేస్తావా? నేను నీకు 40 రోజులు కనిపించి నాయకుడిని మార్చేస్తావా? మాకు ఉన్నాడు నాయకుడు, ఇంకా ఉన్నాడు, సెలవులకి వెళ్ళాడు బయటికి, ఏం కాదు, రిలాక్స్గా ఉండండి. బట్ నాయకుడు అనేవాడు ఓన్లీ నేను నీ ముందు కనపడితేనే కాదు నీకు ధైర్యం. నువ్వు నా గురించి ఆలోచించుకుంటే కూడా నీకు ధైర్యం వస్తుంది. అరే ఎక్కడున్న ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, నిలబడతాడు. నాయకుడు. నేనున్నప్పుడే నువ్వు మంచి వాడిలాగా నటించకూడదు. నేను లేనప్పుడు కూడా నువ్వేం చేయాలి తెలుసా? అరే మా నాయకుడు ఆయనే, మాకేమైనా మా కుటుంబానికి ఏమైనా ఆయనకే చెప్పుకుంటాం అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, ఇఫ్ ఈజ్ ఎ న్యూ కమర్, ఐఎమ్ నాట్ హిజ్ లీడర్. ఇతను ఈరోజే వచ్చాడు ఫస్ట్ చర్చికి, ఇతనికి నేను నాయకుడిని కాదు. ఎప్పుడైతే ఇతను నా మాటలు వింటాడో, నాకు లోబడుతూ ఉంటాడో, నేను ఇతనికి ఏమవుతాను? ఒక నాయకుడిగా, ఒక కాపరిగా, ఒక లీడర్గా ఉండగలను. ఆమేన్. ఆమేన్. సో 40 days ఏమయ్యాడు మోషే? చెప్పండి, పక్కన చెప్పండి. కనబడలేదు. చెప్పండి, కనబడలేదు. 40 రోజులు కనపడలేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? నాయకుడిని మార్చేద్దాం అనుకున్నారు. అహరోనుకి చెప్పారు, ఈ మహానుభావుడు అహరోను గమ్ముకుండొచ్చుగా, మీకు నాయకుడు కావాలా అని చెప్పి మోషేలాగా ఓవర్ యాక్టింగ్ చేశాడు. చదవండి మా, చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అది నాయకుడు లేకపోతే ఏమవుతారు? ఇంకోటి, నాయకుడు ఉన్నాడు కానీ నాయకుడిని తీసేశారు. వాళ్ళు ఏం చేశారు? నాయకుడిని మాకొద్దు, నువ్వు చచ్చిపోయినట్టున్నావు, నువ్వు 40 రోజులు మాకు కనపడలా, నువ్వు మాకొద్దు అని చెప్పి మాకు కొత్త నాయకుడు కావాలా, మాకు కొత్త నాయకుడిని ఎన్నుకున్న ఒక రకం, మట్టిని బొమ్మను ఎన్నుకుంటే ఏంది? సో డెవిల్ విల్ కరప్ట్ యువర్ హార్ట్స్.
అపవాది నీ హృదయాన్ని ఏం చేస్తుంది? మార్పు కలుగు చేస్తుంది. ఏమని చెప్పారు తెలుసా అహరోనుతో? అహరోను, మాకు నాయకుడు కావాలి. మాకు రెండు వచ్చిన చదవండి మా. జాగ్రత్త వినండి. అహరోను నొద్దకు కూడి వచ్చి అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఈయన 1-2 రోజులు కనపడలా. 3వ రోజు ఏం చేశారు? మాకు నాయకుడు కావాలి, ధర్నా చేశారు అందరూ. లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని. లేడు కనపట్లే మాకతను యాక్చువల్లీ మోషే అతన్ని తీసేయలే. మోషే ఆ ప్రజల్ని విసర్జించలేదు. ఈ నాయకుడు ఆ ప్రజల్ని విసర్జించలేదు. ఆ ప్రజలే నాయకుడిని విసర్జించారు. గుర్తుపెట్టుకో, ఆయన మనతో ఉన్న దేవుడే, మనలో ఉన్న దేవుడే, పరలోకములో ఉన్న దేవుడే మనకు. ఆమేన్. అవునున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మనతో ఉన్న దేవుడే, మనలో ఉన్న దేవుడే, పరలోకములో ఉన్నా కూడా దేవుడే. మార్చేస్తాం దేవుడిని. చాలా మంది ఉన్నారు దేవుడిని మార్చేసేటోళ్ళు తెలుసా? దే చేంజ్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి మార్చేస్తా ఉంటారు. నువ్వు నచ్చలేదు ప్రభు, మాకు నువ్వు నచ్చలా, నాకు చెప్పి నేను అనుకున్నట్టు నువ్వు చేయలా, నువ్వు నాకు నచ్చలా, నాకు వద్దుపో నువ్వు. ఆ దేవుడు భలే చేస్తాడు. ఆ దేవుడు వై యు చేంజ్ గాడ్? వస్తువు మార్చుకో, ఫోన్ మార్చుకో, కారు మార్చుకో, బండి మార్చుకో, ఇల్లు మార్చుకో, దేవుణ్ణి మార్చుకుంటావేంటి? డోంట్ చేంజ్ గాడ్. ఓకే. సో మోషే కనబట్టలే 40 రోజులు. వెంటనే అహరోనుకు వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు, మాకు మా ముందు వెళ్ళడానికి మాకు ఒకటి కావాలా మాకన్నారు. సో వెంటనే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చేయండి అన్నాడు. మనోడు మంచిగా బంగారం అంతా తెచ్చి 10 కిలోల బంగారం రెడీ చేసి ఒక బంగారు దూడని తయారు చేసి ఆడ నిలబెట్టాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడా లేదా? యాక్చువల్లీ దేవుడు కోపం వచ్చింది తెలుసా? దేవుడిని విసర్జించినది కాదు, నాయకుడిని మార్చేశారు వీళ్ళు. ఎవరిని మార్చేశారు? నాయకుడిని మార్చేశారు. నేను వీడిని విరిచి, నేను వీడిని నలిపి, నేను వీడిని సెట్ చేసి, నేను 80 సంవత్సరాలు వీడిని కాపాడుకుని మీకు నాయకుడిగా పెడితే వీడిని మార్చేస్తారా? హౌ డేర్ యూ, హౌ డేర్ యూ, ఎంత కొవ్వు వీళ్ళకి అని చెప్పి దేవుడు, రేయ్ కిందకి వెళ్ళి ఒకసారి చూడరా, ఎంత ఘోరం జరిగిపోతుంది తెలుసా? ఏమైంది ప్రభు అంటే, నిన్ను తీసేశారు, నిన్ను తీసేశారా వాళ్ళు, పోరా ఒక్కసారి కిందకి వెళ్ళి చూడిపోరా అన్నాడు. అండ్ దే ఆర్ వర్షిపింగ్ దేర్ లీడర్, సో కాల్డ్ లీడర్ XYZ. ఆ లీడర్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బంగారు ప్రతిమను వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధించుకుంటూ, స్తుతించుకుంటూ, ఎగిరి గంతులు వేసుకుంటూ, డ్యాన్స్ చేసుకుంటున్నారు. నీ లీడర్ ఎంత దూరం వెళ్ళినా డోంట్ టేక్ అవుట్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ నాయకుడు ఎంత దూరంలో ఉన్నా, ఒకవేళ అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, దూరంగా ఉన్నా, 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ దూరంగా ఉన్నా, నీ హృదయం నుంచి తీసేయబాక. ఒకవేళ నీ హృదయం నుంచి తీసేసేవా, యు మే ఫాల్. నువ్వు ఎప్పటికైనా పడిపోవచ్చు. ఎందుకంటే నీ జీవితానికి, నీ కుటుంబానికి ఒక నాయకుడు ఒక ప్రొటెక్షన్ లాంటివాడు. ఆమేన్. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ పవర్ఫుల్ వర్డ్, your leader will be a watchman to your house. నన్ను వాచ్మెన్ డ్యూటీ చేస్తావన్న దేవుడు నన్ను అడిగితే నేను చెయ్యాలి. ఇదిగో ఇన్ని కుటుంబాలకి ఏం చేయాలి నేను ఇప్పుడు? అమ్మ లీడర్ అంటే నాకు పెద్ద సింహాసనం వేసి ఫంక్షన్ హాల్ చైర్లో చైర్ తెచ్చి నాకు సన్మానించింది అటువంటిది అనుకోకండి. నాకు చొక్కలు కనిపిస్తాయి ప్రతిరోజు. మీకేం తెలుసు? అయ్యారు ప్రార్థన చేయండి, మంచిది చేస్తానమ్మ. మీకేం తెలుసు? లీడర్ అంటే చొక్కలు కనిపిస్తాయి. నాన్న మొలకిరీటిని పెట్టుకుంటామంటే పెట్టుకోవాలి ప్రభా, తప్పదు కదా, నువ్వు చెప్పావు కదా. నాన్న వీళ్ళింటికి వాచ్మెన్గా ఉంటామంటే ఉండాలి కదా ప్రభా, మరి నువ్వు చెప్పావు కదా. సమ్టైమ్స్ ద లార్డ్ విల్ మేక్ హిస్ లీడర్స్ టు బి ఎ వాచ్మెన్. I'll be a watchman to your house. I'll be a watchman to your house. If you deny the watchman, anything may come to your house. ఈరోజు మీరు గమనిస్తే నాయకులు లేని జనులు ఏమవుతారంట? ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే పడిపోతారు. 2 డేంజరే మనకు. చెడిపోవడం డేంజరే, పడిపోవడం డేంజరే. ఈరోజు మన కుటుంబాలకి నాయకుడు ఉన్నాడు అంటే, వాచ్మెన్ ఉన్నాడా మన ఫ్యామిలీకి?
మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉందా? మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందా? మన ఫ్యామిలీకి స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఉందా? మన ఫ్యామిలీకి నాయకుడు అంటే ఏదో పదవి అనుకోకండి, నాయకుడు అంటే ఒక పోస్ట్ అనుకోకండి. నాయకుడు అన్ని దేవుడు తయారు చేసి పెట్టింది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఈ భూమి మీద ఉన్న నాయకుడు, ఏ నాయకుడు మీ ఇంటికి రాకపోవచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం మీ ఇంటికి రాకపోవచ్చు, కానీ స్పిరిచువల్ లీడర్ విల్ ఫోకస్ ఆన్ యువర్ హౌస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫోకస్ ఆన్ యువర్ చిల్డ్రన్. సో యూ షుడ్ బి వెరీ అటెంటివ్. నీకు సేవకుడు, నాయకుడు కనపడలేదా? ఎప్పుడుకొచ్చినా నేను చెప్పుకుంటా, ఎప్పుడుకొచ్చినా నేను మాట్లాడతా, ఎప్పుడుకొచ్చినా నేను చెప్పుకుంటా, ఎప్పుడుకొచ్చినా నావన్నీ చెప్పేసి నేను అన్ని క్లియర్ చేసుకొని నాకు జవాబులు తెచ్చుకుంటాను అని ఆ ఇంటెన్షన్తో రెడీగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. సో దీస్ పీపుల్ 430 సంవత్సరాలు ఎదురు చూసిన 40 రోజులు ఎదురు చూడలేరా? బట్ నో 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 నో, వీళ్ళకి ఆత్రం ఎక్కువైపోయింది, తొందర ఎక్కువైపోయింది. చూద్దాం ఏమన్నాడు దేవుడు. 7 go to 7. Look at this dangerous scenario. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరి దేవుడిని మార్చేశారు, ఫోటో మార్చేశారు, రూపం అన్ని మార్చేశారు దేవుడికి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నువ్వు ఊరకుండు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, అమ్మా దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళకి లేపేద్దామని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఎందుకు? నేను ఏర్పరిచిన నాయకుడిని తీసేశారు వీళ్ళని. sometimes many times it happens. మంచి నాయకుల్ని కొన్నిసార్లు ప్రజలకు అర్థం కాక దించేస్తూ ఉంటారు. మంచి నాయకుల్ని చాలా రకాలుగా మనము తీసేస్తూ ఉంటాం. బట్ ఐమ్ టెల్లింగ్ యూ నాయకుడు లేని జనులు పడిపోతారు, నాయకుడు లేని జనులు కూలిపోతారు, నాయకుడు లేని జనులు ఇబ్బంది పడతారు. ఆఫ్ జస్ట్ 40 days మోషే వాళ్ళకి కనపడలా. వీళ్ళ మనసులో పడిపోయారు. ఫస్ట్ ఎక్కడ పడ్డారు? ముందు మనసులో పడిపోయారు, హృదయంలో పడిపోయారు, తర్వాత జీవితంలో పడిపోయారు, తర్వాత వాళ్ళ క్యారెక్టర్లో పడిపోయారు. యూ మే ఫాల్ డౌన్ ఎనీ టైమ్, వేర్ ఎవర్ యు ఆర్. నీ ఇల్లు ఎంత దూరమైనా, నీ ఇల్లు ఎంత దగ్గరైనా, నా ఇంటికి, నా కుటుంబానికి నాకు నాయకుడు ఉన్నాడు అని మీరు ఎప్పుడు అనుకోవాలి. నాయకుడు అంటే నా భాషలో ఏం తెలుసా? వాచ్మెన్. I'm humble myself, I'm telling you. నాయకుడు అంటే అమ్మా లీడరో నో 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 నో. Are you having a watchman to your house? Are you having a watchman to your house? One who watches your house. నీ ఇంటిని దివారాత్రులు కాపాడి చూసేవాడు నీకున్నాడా? సో బెటర్ హ్యావ్ ఎ లీడర్. మళ్ళీ చెప్తున్నా, లీడర్ అంటే ఎవరు? వాచ్మెన్. చెప్పండి గట్టిగా, ఎవరు? వాచ్మెన్. That's not a least job, that's a powerful job. The one who protects, the one who secures your life. నీ హృదయం పడిపోకుండా, నీ మనసు పడిపోకుండా, నీ ఆలోచన పడిపోకుండా, నీ తలంపు పడిపోకుండా, నీ ఉద్దేశాలు పడిపోకుండా, నువ్వు పడిపోకుండా నీ నాయకుడు నీకు గుర్తొస్తూ ఉంటాడు. ఒకరోజు అలానే ఒక వ్యక్తికి ఒక నాయకుడు ఉన్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి మంచిగా స్వస్థపడి ఆ సేవకుడికి కానుకలు తీసుకొచ్చాడు. ఏంటది? కానుకలు తీసుకొచ్చాడు. ఎలీషా అన్నాడు, నాకొద్దు, తీసుకెళ్ళిపో, నువ్వు వెనక్కి అన్నాడు. తీసుకెళ్ళిపో అంటే అతను బాధపడి వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. బయట చేరిన్నాడు. మనోడు ఆఫరింగ్ కవర్లో తేలా కానుక, గుర్రాల్లో రథాల్లో వేసుకొచ్చాడు. ఎట్లుంటుంది? ఎవరికైనా ఆశ పుట్టదా? కంపల్సరీ పడుతుంది. గుర్రాల్లో రథాల్లో వేసుకొచ్చిన ఆఫరింగ్ బయట చేరి శిష్యుడు చూశాడు. ఇదేంతో బాగుంది ప్రాజెక్ట్, డీల్, ఒక్కసారి లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇల్లు కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, సెట్ అయిపోదాం అని చెప్పి యజమానుడు, లీడర్ లోపల ఉన్నాడు. ఆ గెహాజీ ఆ యొక్క వ్యక్తితో వెళ్ళి, ఏమైంది ఇక్కడ దాకా వచ్చావు అంటే, సేవకుడు కానుకలు తీసుకోలేదంటే, ఆయన అట్టే చెప్తాడులే, అదేంది బెంచ్ కింద పెట్టమన్నాడు, మెట్ల కింద పెట్టమన్నాడు, మీరు ఎవరిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అంటే వెంటనే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు.
మనోడు చక్కగా అవన్నీ తీసుకొని మెట్ల కింద పెట్టి దాచిపెట్టేసి నేరుగా లోపలికి వచ్చి అయ్యగారంటే ఎక్కడి నుంచి వస్తున్నావురా అన్నాడు. అయ్యా ఇక్కడ దాకా వెళ్ళి వస్తున్నాను అయ్యా అన్నాడు. అవునా 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 అవునా, నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వు ఎక్కడుంటే నా ఆత్మ అక్కడ ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే నా ఆత్మ అక్కడికి వెళ్తుందని నీకు తెలీదా అని ఆశ్చర్యపోయే మాటలు ఎలీషా మాట్లాడాడు. ద మూమెంట్ యు ఫర్గెట్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లీడర్, నీకు నాయకుడు నాడని ఒక్క నిమిషం మర్చిపోయినా మరో నిమిషం నువ్వు పడిపోతావు. I'm telling you. If you forget your leader 1 second, na other second you will commit a sin. పేరెంట్స్ పిల్లలు చూడండి, ఫ్రెండ్స్ అడుగుతారు సినిమాకి వెళ్దాం వస్తారా అంటే వెంటనే వాళ్ళకి ఎవరు గుర్తొస్తారు? పేరెంట్స్ గుర్తొస్తారు. అమ్మో మా నాన్న చూస్తే కొడతాడు, అమ్మో మా అమ్మ చూస్తే కొడతాడు. గుర్తొస్తారా గుర్తురారా? ఎరా నాన్న ఏం చెప్పరేంట్రా? పోనీ ఎవరన్నా పిలిచారు అక్కడికి వైన్ షాప్కో, అక్కడికో, ప్యాకెట్ ఆడుకో, క్లబ్కో, డిస్కోకి ఎవరు పిలిచారు, ఫస్ట్ మనకు ఎవరు గుర్తొస్తారు? తల్లిదండ్రులు గుర్తొస్తారు. బికాస్ దే ఆర్ ద లీడర్స్ టు యువర్ లైఫ్. మీకైతే పక్క గుర్తురావాలి. నేను గబక్కని ఎవరన్నా అడిగాను అనుకో, కొంచెం తిని పెట్టవా, కొంచెం తాగి పెట్టవా, కొంచెం ఇక్కడికి వస్తావా అని ఉంటే వెంటనే అమ్మ అన్న చూసాడంటే నా పని అయిపోయిందే. గుర్తొస్తే మంచిది, గుర్తు రాదనుకో ద సెకండ్ మూమెంట్ యూ ఫాల్ డౌన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ గుడ్ ఫియర్. మంచి భయం ఇది. ఎవరు నేర్పించరు. ఒక వ్యక్తి పాపం చేయాలని ఆలోచన కలిగి, తలంపు కలిగి, తృష్ణ కలిగి వేగిరి పడుతున్నాడా, వెంటనే వాడి యజమానుడు, వాడి కాపరి, వాడి లీడర్ వరకు గుర్తొస్తే వాడు చేయలేడు, వాడు పడిపోవడం. నాకెవరో నాన్న సెకండ్ మూమెంట్ పడిపోతాం. మీకు తెలియదు. నాయకుడు లేని జనులు కూలిపోతారు, నాయకులు లేని జనులు పడిపోతారు. అయ్యగారు సెలవు పెట్టారు 40 days. వీళ్ళు ఏం చేశారు? నీ ప్రజలు పడిపోయారా అంటున్నాడు దేవుడు. యువర్ చిల్డ్రన్ హ్యాస్ ఫాలెన్ డౌన్. ఏ నాయకుడు ఏ బిడ్డ పడిపోవాలని కోరుకోడు. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ స్లీపింగ్. ఆమేన్. మంచిగా నిద్రపోతున్నట్టున్నారు. ఆమేన్. నాయకుడిని మర్చిపోయిన క్షణమున యూ విల్ స్టార్ట్ ఫాలింగ్ డౌన్. నువ్వు పడిపోవడం నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. దయచేసి నీకు ఇవ్వబడిన నాయకుడిని మర్చిపోకు. ఆమేన్. దేవుడే నీ జీవితంలో నాయకుడిని అపాయింట్ చేశాడు. ఒకవేళ నాయకుడు అవసరత లేకపోతే దేవుడే పెట్టేవాడు కాదు. ఆమేన్. ఎవరన్నా కోప్పడాలన్నా వెంటనే నేను ఒకవేళ అన్నా నువ్వు గుర్తొచ్చావన్నా అందుకే నా కోపం, దట్స్ అ రైట్ సైన్. ఎంతో కోపం వచ్చేసింది, కొట్టేయాలి మిర్చి, నువ్వు గుర్తొచ్చావు అబ్బా అంటే దట్స్ అ రైట్ సైన్. యువర్ వాచ్మెన్ ఈజ్ వాచింగ్ యూ వేర్ ఎవర్ యు ఆర్. వాచ్మెన్ అంటే ఫిజికల్ వాచ్మెన్ ఇంటి ముందు కూర్చుంటాడు, అక్కడ వరకే సేఫ్. నువ్వు స్కూల్కి వెళ్తే రాడు, కాలేజ్కి వెళ్తే రాడు, బస్ స్టాప్కి వెళ్తే రాడు, సినిమాకి వెళ్తే రాడు. బట్ ఈ వాచ్మెన్ నువ్వు ఎక్కడికి వెళ్ళిన వస్తాడు. ఆమేన్. నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహాజీ అన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో నాయకుడు లేని జనులు పడిపోతారు, నాయకుడిని మర్చిపోయిన జనులు పడిపోతారు, నాయకుడు లేని జనులు కూలిపోతారు. దేర్ ఆర్ మెనీ డిసడ్వాంటేజెస్ ఇఫ్ యు లూజ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ లీడర్. ఎప్పుడైనా నిన్ను పడేదాన్ని రెడీగా ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, నేను తాకాలంటే కంపల్సరీ నన్ను తాటాలి, నీ సేవకుడిని దాటాలి, అన్ని దాటాలి. ఆమేన్. ఆమేన్. ద డెవిల్ షుడ్ క్రాస్ యువర్ వాచ్మెన్. ఆమేన్. అందుకనే వాళ్ళు ఏం చేశారంట, ఆ నాయకుడిని తీసేశారట. ఈ కాలపు చర్చల్లో కూడా చాలామంది పాస్టర్లు ఏం చేస్తారు, వాళ్ళు నాయకుల్ని తీసేస్తున్నారు. చర్చలనే ఉన్నాయి. నో నాయకుడ్స్. ఎవ్రీ 3 years ఒకసారి మారుతూ ఉంటారు, 5 years ఒకసారి మారుతూ ఉంటారు. మేము మాత్రం చర్చని ఫెవికాల్ వేసుకొని కూర్చొని ఉంటాం. ఎవరు నీ నాయకుడు? జీవితాంతం ఎలీషా ఏలియాని వెంబడించాడు.
జీవితాంతం యెహోషువ మోషేని వెంబడించారు. జీవితాంతం పేతురు, యోహాను, యాకోబు 12 మంది శిష్యులు యేసయ్యని వెంబడించారు. ఆయన నాయకుడిని వెంబడించారు. మనం ఏమైనా రాజకీయ నాయకులమే? ఎవడు గెలిస్తే వాడి సైడ్ పార్టీలు మారడానికి చూశాను. ఆంధ్రాలో చూశాను, తెలంగాణలో చూశాను. వీళ్ళు గెలిస్తే వీళ్ళు పార్టీ, వాళ్ళు గెలిస్తే వాళ్ళ పార్టీ. ఇది ఎక్కడ పార్టీరా నువ్వు? నీకు ఒక మంచి నాయకుడు లేడా? నీకు ఒక మంచి నాయకుడు లేడా? Why you change your leaders? Why you change your leaders? Only one watchman. Amen. ఒకే ఒక వాచ్మెన్ మనకు ఉండాలి. ఆమెన్. దేవుడు ఆ వాచ్మెన్ తయారు చేసి మీ జీవితంలో పెట్టాడు. ఆమెన్. సో లెట్స్ గో టు మత్తయి సువార్త 20:25. Matthew chapter 20:25. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు అనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు అనియు మీకు తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. యేసు ప్రభు తన గురించి చెప్పుకుంటున్నాడు. I want to become a watchman. I want to become a leader to your lives. I want to lead your lives in a proper way. I am the way, the truth and the life అని యేసు ప్రభు వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ లీడర్, నేను ఒక మంచి లీడర్గా ఉండాలనుకుంటున్నాను, నేను ఒక మంచి నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను అంటే నేనేముండాలి, ఎలా ఉండాలి? ఫస్ట్ ఒక వాచ్మెన్గా నేను ఉండాలని నేను కోరుకుంటున్నానని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. Hallelujah. So from today you need to have a watchman. That means you need to have a leader and you need to have a counselor. నాయకుడు లేని జనులు ఏమవుతారు? పడిపోతారు, తర్వాత కూలిపోతారు. సో దేవుడు మనందరినీ పడిపోకుండా, కూలిపోకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఆమేన్. నా కుమారుడా నీకు నాయకుడున్నాడు, నా కుమార్తె నీకు నాయకుడున్నాడు, సంఘమా నీకు నాయకుడున్నాడు, నా ప్రతి కుటుంబమా నీకు దేవుడు నాయకుడిని ఇచ్చాడు. ఆమేన్. You will be in the safe hands. నువ్వు ఎన్నడూ ఇక జీవితంలో పడిపోకుండా ఉండును గాక. కొన్నిసార్లు మనము కూడా ఇజ్రాయేలు ప్రజల వలె ప్రవర్తించుండొచ్చు. We may deny the leader, we may throw out the leader. కొన్నిసార్లు మనం నాయకుడిని పక్కన పెట్టేయచ్చు, కొన్నిసార్లు మనం నాయకుడిని వద్దనుకోవచ్చు, కొన్నిసార్లు మనం నాయకుడిని తృణీకరించవచ్చు, కొన్నిసార్లు మనం నాయకుడిని గెహాజీలాగా మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నువ్వు పదే పదే పడిపోవడం నాకు ఇష్టం లేదు నా కుమారుడా, నువ్వు పదే పదే పడిపోవడం నాకు ఇష్టం లేదు నా కుమార్తె. ఐ విల్ బి యువర్ వాచ్మెన్, ఐ విల్ బి యువర్ ప్రొటెక్టర్, ఐ విల్ బి యువర్ సెక్యూరిటీ అని దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాయకుడు లేని జనులను చూశారు, ఇప్పుడు నాయకుడు ఉన్న జనులను చూడాలి జనాలు. ఆమేన్. నాయకుడున్న జనులు పడిపోరు, నాయకుడున్న జనులు కూలిపోరు, నాయకుడున్న జనులు కాలిపోరు, నాయకుడున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడరు, నాయకుడున్న జనులు క్షేమంగా సంతోషంగా ఉంటారు. ఆమేన్. ఒక నీతిమంతుడు పరిపాలిస్తే అందరూ సంతోషంగా ఉంటారంట. If a righteous man ruleth, everyone rejoice. If a wicked person ruleth, you will cry. ఒక ఏడుపు వేదన వినబడుతూ ఉంటుంది, ఏడుపు వేదన వినబడుతూ ఉంటుంది. యు ఆర్ హ్యావింగ్ ఏ వాచ్మెన్, యు ఆర్ హ్యావింగ్, ఎక్కడో మీకు ఇప్పుడు ఇవన్నీ నేను డాట్స్ కనెక్ట్ చేస్తా ఉంటే ఇదిగో మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. యా, రైట్ లీడర్ లేకపోతే మన హృదయానికి ఏంటంట? దుఃఖమంట, బాధ. If a right leader, a righteous leader rules our house, you will be rejoice every day.